ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు లడ్డు వ్యవహారంపై ప్రకాష్ రాజు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్కి. మొన్నేమో ఆయన సారీ చెప్పినారు హీరో కార్తిక్. ఏం సార్ ఇది లడ్డు వ్యవహారము? నేను సెప్టెంబర్ 30 తర్వాత రాష్ట్రానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం, పవన్ కళ్యాణ్ అనవసరపు ఆవేశం, ఏదో పెద్ద ఆవేశంగా మాట్లాడేస్తే గొప్పగా మాట్లాడారని ఫీల్ అయిపోతున్నాడో ఏమిటో తెలీదు. పచ్చి అనవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఇది నేషనల్ ఇష్యూ చేయొద్దు, ఇది మన స్టేట్ విషయం, స్టేట్లో తిరుపతి దేవస్థానం తెలియదు, స్టేట్ విషయం మనం చూసుకోవాలి, నేషనల్ ఇష్యూ చేయొద్దు, అనవసరంగా మతకాలాలు రేగుతాయి అన్నాడు. దీంట్లో తప్పే ఉన్నది సలహా. ఇది ఇట్ ఈస్ నాట్ అ క్రిటిసిజం, ఇట్ ఈస్ ఎ సజెషన్. అది నేను అతన్ని విమర్శిస్తూ ఉంటా. ఎవరిని ప్రకాష్ రాజ్ అంటే నాకు పడదు, అతను మాట్లాడే మాటలని నాస్తికుడు నోటికి వచ్చాడు. ఈ పొరపాటున నాస్తికుడు అయినా పొరపాటున ఒక మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహాని స్వీకరించు. నేషనల్ ఇష్యూ ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఈ సెన్సిటివ్ మ్యాటరు రగిలిందంటే పెద్ద గొడవలు అయిపోతాయి. అది రగలనే వద్దని ఏదో కాస్త బాధ్యతగా అప్పుడప్పుడు, ఇఫ్ నాట్ ఆల్వేస్, వన్స్ ఇన్ ఎ టైం అన్నా వాడు బుద్ధిగా ఏదో సలహా చెప్పాడు. దానికి ఆవేశం ఎందుకు? కార్తీక్ ఏమన్నాడయ్యా, ఫంక్షన్లో వాళ్ళు అమ్మాయి యాంకర్ లడ్లు అంటే లడ్లు చాలా సెన్సిటివ్, ఇప్పుడు వద్దు అన్నాడు. ఏమిటి దీంట్లో వెటకారం ఏముంది, వ్యంగ్యత్వం ఏముంది, హిందూ సనాతన ధర్మాన్ని విమర్శించడం ఏముందని ఊనే రెచ్చిపోయి ఏదో ఇప్పుడు తాను కవర్ చేసుకుంటారు. గతంలో ఆ పవన్ కళ్యాణ్ నోరే హిందువుల్ని తిట్టింది. ఈ పవన్ కళ్యాణ్ నోరే హిందువులే మతకలోల కారణం. ఈ దేశంలో హిందువులు మత పెద్దలే రాజకీయాలు చేసి మతకలోలు సృష్టిస్తున్నారు. ఈ మతకలోలకు హిందువులే కారకులను వాగిన నోరు ఆ నోరుతోటి ఇవాళ సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? నిన్న మెట్లు కడగాల్సింది ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. మొత్తైదు కడగాలి. దాని శాస్త్ర ప్రకారం దీక్షలో ఉంటే మొత్తైదు అయిపోతావా? మొత్తైదువులు ఆడవాళ్ళు మొత్తైదువులు కడుగుతారు. ఇది ఏదో షో, ఇది ఒక సినిమాలో ఒక వేషం లాగా ఇప్పుడు గెటప్ వేసుకున్నాడు, అలాగా అనిపిస్తుంది అంతే. దాంట్లో చిత్తశుద్ధి కనపడలా. ఆ గెటప్ వేసుకుని ఇప్పుడు ఒక పెద్ద హిందువుల్ని ఆ గతంలో వాగాడు. తన కొడుకు క్రిస్టియన్ అని, తన వైఫ్ క్రిస్టియన్ అని, తన కొడుకు దెబ్బ తగిలితే నాకు మేరీమాత గుర్తొచ్చిందని ఇవన్నీ వాగాడు. ఇప్పుడు అట్లన్నింటినీ కవర్ చేసుకోవడానికి సనాతన ధర్మం గురించి ఏం తెలుసు తనకి? సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? సనాతన ధర్మం గురించి త్రివిక్రమం ఏమని చెప్తే తెలుసుకోవాలి. తనకేమో తెలుసా? నిన్నటిదాకా కమ్యూనిస్టుతోటి ఊరేగితివి. మా నాన్న దీంట్లో దీపారాధనతో సిగరెట్ అంటించుకున్నాడే నీనోడే నువ్వు చెప్పితివి. నాకు ఏ మతము లేదని నువ్వే మాట్లాడుతీవి. ఇవాళ సడన్గా సనాతన ధర్మాన్ని కొత్త అవతారం, సినిమాలో వేషాలు వేస్తున్నాడు, కొత్త వేషం అది. అలాగుంది తప్పితే ఎందుకు ఆవేశం? ఏం మాట్లాడారు? ఎవరు మాట్లాడతావు? నువ్వేదో ఎవరు లేని దానికి పెద్ద ఆవేశం గొంతు చించుకుని ఏదో గొప్పగా మాట్లాడిస్తారని ప్రజలు అనుకోవాలని. ఇది పిచ్చి యాక్టింగ్లు, పిచ్చి థియేట్రిక్స్. ఎన్నాళ్ళు థియేట్రిక్స్ సాగిస్తారు? దీక్ష చేస్తారు. దేనికి దీక్ష చేయాలి? నువ్వు చేయాల్సి వస్తే నువ్వు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పచ్చి అబద్ధాన్ని, సిగ్గు లేకుండా అబద్ధాన్ని ప్రచారం చేసి ఓట్లు సంపాదించావే. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసావే. ఆ టైంలో నువ్వు చెప్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిని ఇవ్వడానికి కూడా వెనకాడారు ఇతర రాష్ట్ర తెలుగు. అంత పరువు తీసి పచ్చి అబద్ధం, సిగ్గు లజ్జ లేకుండా అబద్ధం ఆడినందుకు దానికి చంపలేసుకుని క్షమాపణ చెప్పి దానికోసం పశ్చాత్తాప దీక్ష చేయాలి. దానికి చేయాలి, దీనికి కాదు, వీటికి కాదు. ఊని డైలాగులు చెప్పొద్దు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చినవాడు అయితే నువ్వు చేసిన ఘోరమైన అబద్ధం, చెప్పిన ఘోరమైన అబద్ధం ప్రజల్లో తీసుకెళ్ళి దాని అబద్ధం చెప్పి 10 మాటలు చెప్పి అమ్మాయిలు అమ్మేశారు, వ్యభిచార గృహాలకు అమ్మేశారు, అది పిచ్చి అబద్ధాన్ని ప్రజల్లో ప్రమోట్ చేసేసి ఓట్లు సంపాదించుకుని అబద్ధంతో ఓట్లు సంపాదించుకొని ఇవాళ అది అబద్ధమని ఎవరో బయటోళ్ళు చెప్తే దాన్ని కూడా అభయించేవారు. మీరు బయటోళ్ళు కాదు, మీ మిత్రపక్షమైన బీజేపీ తరపున మినిస్టర్ అయిన బండి సంజయ్ చెప్పాడు పరిస్థితి. 51,000 చిల్లర మంది దొరికారు, అయ్యారు. ఇంతవరకు 47,000 మంది పైచీలకు ఆల్రెడీ రికవరీ చేసాం, వచ్చేసారు. మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాలు కాదు, మొత్తం మిగతా 7,000 మంది కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ అందరూ ఇలాగ వేసే గృహాలకు అమ్మిన వాళ్ళంతా 0.01% కూడా లేరు. వీళ్ళంతా పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు,
లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఆస్తులు గొడవలు అలాంటి వాళ్ళు ఎక్కువ. వీళ్ళలో కూడా ఇంకా రికవర్ అవ్వాల్సిన వాళ్ళలో కూడా కొంతమంది అయిపోయారు, వాళ్ళు మాకు రిపోర్ట్ అవ్వట్లేదు, వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకుని అయిపోయారు, కాంప్రమైజ్ అయిపోయారు, మాకు వాళ్ళు క్లోజింగ్ మాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కొన్ని క్లోజ్ అవ్వలేదు అని పచ్చిగా ఇది ఎలక్షన్లో వాడిన పచ్చి అబద్ధం. ప్రజల ఓట్ల కోసం ఆడిన ఒక చిన్న మాట ఇది అని చెప్పి పార్లమెంట్లో చెప్పారు. ఇమ్మీడియట్గా నువ్వు చిత్తశుద్ధి ఉన్నవాడైతే ఇమ్మీడియట్గా ఆ మాట ఎప్పుడైతే పార్లమెంట్ ఇమ్మీడియట్గా నువ్వు క్షమాపణ చెప్పుంటారు, ఇమ్మీడియట్గా నువ్వు దీక్ష చేసి ఉండాలి, పశ్చాత్తాప దీక్ష. అది నిజాయితీ ఉన్నాడు. ఏ పిచ్చి వాగుళ్ళు, ఈ థియేట్రిక్స్, ఈ గెటప్ వేసుకుని పెద్ద దైవాంశ సబోధన నిన్నటిదాకా దేవుణ్ణి తిట్టే కమ్యూనిస్టుతో చేతులు పట్టాలు వేసుకుని తిరిగితివి, నిన్నటిదాకా హిందువులు తిరిగితివి, నిన్నటిదాకా నేను క్రిస్టియన్ అంటివి, ఇంకో రోజు గొడ్డు మాంసం వాళ్ళ దగ్గర ఎగబడి వేయించుకుని మరి తిరిగి ఈయనకి చెప్పాడు వివేకానందుడు, మరి ఈయనకి సపరేట్గా చెప్పాడో ఏమో, వివేకానందుడు చెప్పాడు గొడ్డు మాంసం తినమని. బుద్ధి జ్ఞానం మాట్లాడేటప్పుడు ఏదైనా ఆయన మాంసం అనే విషయంలో చెప్పాడు, మాంసం దాన్ని గొడ్డు మాంసం తినమన్నట్టు. వివేకానందుడు గొడ్డు మాంసం తినమని చెప్పాడని ఈయన చెప్తాడు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వినటానికి ఎంత జ్యూత్సాకరంగా ఉన్నాయంటే, ఏం మాట్లాడితే నోటికి ఏది వస్తే అది మాట, ఆయన ఏం మాట్లాడినా మనం వినాలి, మనం నమ్మాలి. కాదంటే ఆ జన సైనికులు కాకబేకని ఒక రౌడీతనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను అందుకు నా ఇంటి మీదకి వెళ్ళి గొడవలు చేయటం మొదలెడితే వాళ్ళకే కాదు, జన సైనికులు అనుకుంటున్నారు గొడవ చేయటం మొదలైతే వాళ్ళకే కాదు, వాళ్ళని మించి చేయగలరు. కానీ మీలాగా చిల్లరతనం చేయకూడదని చూస్తున్నారు ఎవరైనా. ఇంతవరకు ఏ ఫ్యాన్స్, ఇంతమంది హీరోలు చూశాను నేను, ఏ హీరో ఫ్యాన్స్ ఇంత అలగా ఫ్యాన్స్ ఎవరికి చూడాలి. వీళ్ళలోనే ఇంత అలగాతనంగానూ చిల్లరతనంగా ఈ ఫ్యాన్స్. మిగతా ఏ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు, బాలకృష్ణ ఫ్యాన్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వచ్చు, గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ, శోభన్ బాబు కృష్ణ, వీళ్ళందరూ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఉండేవారు ఫ్యాన్స్. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వీళ్ళకే ఫ్యాన్స్ కాదు కదా. అప్పటికప్పుడు ఏ హీరో వచ్చినప్పుడు హీరో ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిహేవియర్ ఏంటి బాబు అసలు, మరీ చిల్లరగుడ్డు ఫ్యాన్స్, ఇంకొకడికి ఇలాంటి దౌర్భాగ్య ఫ్యాన్స్.